విద్యుత్ ఉత్పత్తిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లైవ్ లో చూద్దాం. స్టోరేజ్ కెపాసిటీ ఎప్పటికప్పుడు వాడుకోవటం, వాడుకునేది ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్మిషన్ మనం పవర్ ఏ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటామో ఆ ట్రాన్స్మిషన్ అనేది మొత్తం దాని గ్రిడ్ అనేది టోటల్ కొలాప్స్ అవుతుంది. ఒకసారి పెరిగితేనే బొమ్మలు వేస్తూ తగ్గితేనే ఉంది. సో దాన్ని మనం ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసం కాన్స్టెంట్ గా వీటి ఉత్పత్తి పెరిగినప్పుడు దీన్ని తగ్గిస్తాం, దీని ఉత్పత్తి పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకుంటాం, బ్యాలెన్స్ చేసుకుంటూ కంటిన్యూస్ గా ఒక లెవెల్ మెయింటైన్ చేసుకున్నట్టు చేయాలి. దీనికోసం గ్రిడ్స్ ఒకళ్ళ గ్రిడ్ కొలాప్స్ అయ్యి స్టెబిలిటీ కోల్పోయి ఇన్స్టెబిలిటీ అయితే ఏమైందంటే పవర్ సప్లై అండ్ డిమాండ్ ఇంబ్యాలెన్స్ అయితే గ్రిడ్ ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది. గ్రిడ్ బికమ్స్ అన్స్టేబుల్ అండ్ షట్ అయిపోతుంది. గ్రిడ్ కొలాప్స్ కాజెస్ కంప్లీట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై, బ్లాక్ అవుట్ అయిపోతుంది. టోటల్ రాష్ట్రమే చిమ్మ చీకటి అయిపోతుంది. చిమ్మ చీకటి ఇప్పటివరకు ఏంటంటే అవుతుంది. దానివల్ల ఏమి నష్టం జరుగుతుంది? ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మెట్రోస్ కానీ, మెట్రో రైల్ కానీ, అసలు టోటల్ ట్రైన్స్ కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అన్ని ఫెయిల్ అయిపోతాయి. కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మొబైల్ నెట్వర్క్స్ బంద్ అయితే, ఇంటర్నెట్ సర్వీస్ బంద్ అయితే, డాటా సెంటర్స్ బంద్ అయిపోతే, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ ఛానల్స్ బికమ్ అన్రిలయబుల్. షట్ డౌన్ ఆఫ్ క్రిటికల్ లైఫ్ లైన్స్, హాస్పిటల్స్, నేషనల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ అన్ని ఒకటేసారి షట్ డౌన్ అయింది. Grid failure, blackout may spread across states or regions. Restoration may take hours to even days depending on the severity. So, ఇవన్నీ అయిపోయే లోపల ఈ పుణ్యకాలం ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో దానివల్ల నీడ్ ఆఫ్ థర్మల్ ఫర్ గ్రిడ్ స్టెబిలిటీ. A grid collapse in Telangana would cause a complete blackout across all districts, stopping industrial operations, essential services and economic activity. Total state economic loss can exceed 1,500 to 2,000 crores per day of blackout. ఒక రోజు బ్లాక్అవుట్ అయితే 1,500 to 2,000 crores per day నష్టం వచ్చే ప్రమాదం. థర్మల్ పవర్ is constant and is required to maintain grid stability as RE generation is weather dependent. ఈ సోలార్ పవర్ అనేది టోటల్ గా వెదర్ మీద ఆధారపడి ఉన్నటువంటి, ముసుకొచ్చినా, ముసుర్లు వచ్చినా, తుఫాన్ వచ్చినా, లేదా మబ్బులు పట్టినా సోలార్ రాదు. అప్పుడు గ్రిడ్ కంటిన్యూ కాదు. సో థర్మల్ కెపాసిటీ ఇస్ క్రిటికల్ ఫర్ మెయింటైనింగ్ గ్రిడ్ స్టెబిలిటీ. సో అందుకోసం దాన్ని లెక్కేస్తే ఆ 50% కంపల్సరీ దానికోసం గ్రీన్ ఎనర్జీ తీసుకున్నా మిగతా అది కంపల్సరీ ఈ గ్రిడ్ థర్మల్ పవర్ అవసరం. సో కేస్ స్టడీ దీనికి ఉదాహరణ కూడా ఏంటంటే ఆన్ April 20th, 2025 massive blackouts struck in the Iberian Peninsula due to high renewable energy capacity. This affected Spain, Portugal and parts of southern France, caused severe disruptions to transportation, telecommunications, essential services. The event disconnected 31 gigawatt of load and required 12 to 16 hours for full restoration. అంటే స్పెయిన్, పోర్చుగల్ లాంటి దేశాల్లో పూర్తిగా రెన్యూవబుల్ పవర్ మీదనే ఈ గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ మెయింటైన్ చేయకుండా చేస్తే ఈ ప్రమాదం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మిగతా దేశాలన్నీ జాగ్రత్త పడతాయి. గ్రిడ్ స్టెబిలిటీ కోసం థర్మల్ పవర్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటూ పోవాలి. So high renewable penetration without adequate base load capacity, base load thermal to and lack of alternate source can lead to grid failure. Grid failure ఒకసారి అయితే ఈ రాష్ట్రం మీదనే నమ్మకం కూడా పోతుంది వచ్చే ఇన్వెస్టర్స్ కి, ఇండస్ట్రీస్ కి. అట్లాగే థర్మల్ కెపాసిటీ రోడ్ మ్యాప్ ఇన్ మెగావాట్స్. సో దీని ప్రకారం కొంత కంపల్సరీ దాని మెయింటెనెన్స్ కోసం మనం చేసుకోవాలి. 25-26 కల్లా ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 13,042 ఉంది. రిక్వైర్మెంట్ యాజ్ పర్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకారం 13,042 ఇస్ ఫైన్. 25-26 సరిపోయింది. 26-27 కూడా ఫైన్. 27-28 కూడా ఫైన్. 28-29 కల్లా వచ్చేవరకు -496.
ఈ గ్రిడ్ స్టెబిలిటీకి రిక్వైర్డ్ మనం థర్మల్ పవర్ 28-29 కల్లా 496 మినిమం థర్మల్ పవర్ ఏర్పాటు చేసుకోవాలి. 29-30 కల్లా 1596 కంపల్సరీ కావాలి. కొంతమంది అవగాహన లేనటువంటి వాళ్ళు సోలార్ పవర్ బ్రహ్మాండంగా చీప్ దొరుకుతుంది కదా, థర్మల్ ఎందుకు అని మాట్లాడేటప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పూర్తిగా సబ్జెక్ట్ లోపల పోకుండా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి గడిపేస్తాం. బట్ దిస్ ఈస్ ది రియాలిటీ వాట్ ఎగ్జాక్ట్ ది స్టేట్ నీడ్స్. అట్లాగే 34-35 కల్లా 3704 మెగావాట్స్ అవసరం ఉంది. ఈ 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం లెక్కేసుకుంటే మళ్ళీ ఇది 3550 29-30 కల్లా థర్మల్ పవర్ అవసరం ఉంది. 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం మనం ఎవ్రీ ఇయర్ జిఎస్డిపి గ్రోత్ ఎంత ఉంటుందో దానికి సరిపోయేటువంటి పవర్ లో గ్రిడ్ మెయింటెనెన్స్ కోసం థర్మల్ పవర్ ఎంత అవసరం, ఇంత అవసరం 3550 బై 29-30 కల్లా. ఈ థర్మల్ పవర్ 3550ని పూర్తి చేసుకోవాలంటే థర్మల్ పవర్ కి మినిమం 6 to 7 years. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 6 to 7 years మినిమం పడుతుంది. ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే కట్టుకోవటం 6 to 7 years పడుతుంది. ఉదాహరణ భద్రాద్రి పవర్ కానీ థర్మల్ పవర్ కానీ 7 years పట్టింది. అట్లాగే 34-35 కల్లా 9931 థర్మల్ పవర్ మెగా వాట్స్ థర్మల్ పవర్ ఈ రాష్ట్రానికి అవసరం. సో దీనికి సరిపోయేంత 6 సంవత్సరాల ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. స్టార్ట్ చేస్తే తప్ప 6 సంవత్సరాల తర్వాత ఇంత ఈ పవర్ రాదు.